హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చెర్రీ అండ్ నక్షత్ర హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేస్తారు మీరా అండ్ కృష్ణప్రసాద్. అదంతా చూస్తున్న శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అయితే అపూర్వ మాత్రం ఏంటి ఇదంతా అన్నట్లు ఫేస్ చాలా చిరాగ్గా పెట్టుకుంటుంది. భూమి అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటి పిన్ని, నక్షత్రలో ఇంత మార్పు ఏంటనా అలా చూస్తున్నావు? తను ఇప్పుడైనా మనిషిలా మారింది, నీలా రాక్షసిలా కాదు. నువ్వు ఎలాగో పాడైపోయావు కాబట్టి ఇప్పుడు నక్షత్ర సరైన మార్గంలో నడుస్తోంది, తనని అలాగే నడవనివ్వు అని భూమి అపూర్వ చెవి దగ్గరికి వచ్చి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకలా చెర్రీ అండ్ నక్షత్ర రూమ్లోకి వెళ్ళిన తర్వాత నక్షత్ర కావాలనే చెర్రీపై నిందలు వేస్తూ తనని తాను కొట్టుకుంటూ ఏడుస్తూ బయటికి వచ్చి, నన్ను కావాలనే చెర్రీ టార్చర్ చేస్తున్నాడు, నేను తన్ని భార్యగా ఒప్పుకోవాలని లేకపోతే నిన్ను ఇలాగే కొడతానని నన్ను కొడుతున్నాడు అని అందరి ముందు చెర్రీని నెగిటివ్గా పోర్ట్రే చేస్తూ ఉంటుంది కావాలనే నక్షత్ర. అదంతా చూసి తన కన్న కూతురిపై చేయి చేసుకున్నాడని శరత్ చంద్ర చెర్రీ చెంపపై కొడతాడు. చూడు చెర్రీ, చనువిచ్చాను కదా అని నా కూతురిపై చెయ్యి వేస్తే చంపేస్తా. చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను, ఎప్పుడు కుదురుగా ఉండవా? నా కూతుర్ని ఎందుకురా బాధ పెట్టావు? అయినా నీలాంటి వాడు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి, నువ్వు రామ్మా అని చెప్పి ఇంకా నక్షత్రం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు చెర్రీ. పాపం భూమి చెర్రీ వైపు చూస్తూ చాలా అంటే చాలా బాధపడుతుంది. అప్పుడు అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, ఏంటి భూమి, ఏదో అన్నట్టున్నావు, అది సరైన దారిలో నడుస్తుందా? అవును, నువ్వు చెప్పినట్టు సరైన దారిలోనే నడుస్తుంది, లేకపోతే నా కూతురి స్టేటస్కి ఆ చెర్రీగాడు కావాలా? ఆ చెర్రీగాడిని నా కూతుర్ని కలపడానికి నువ్వు ప్రయత్నిస్తావా? చూడు, నీ కళ్ళ ముందే నీ వల్ల చెర్రీ కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆ ఏడుపు చూడలేక నువ్వు కూడా కుళ్ళి కుళ్ళి ఏడవాలి, అర్థమైందో అని పొగరుగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అపూర్వ. హలో అపూర్వ పిన్ని, ఏంటి వెళ్ళిపోతున్నారు? ఓహో, నక్షత్ర ఇవాళ చెర్రీపై నిందలు వేసిందనా? చూడండి అపూర్వ పిన్ని, నక్షత్ర ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని నాకు ముందే తెలుసు. ఈరోజు మీది, కానీ రేపు మాది. అప్పుడు మీ జాతకాలు బయటపడతాయి. ఆ రోజు కోసం ఎదురు చూడండి. ఏంటి, చెర్రీకి నక్షత్రకి స్టేటస్ సరిపోదా? చెర్రీ లాంటి బంగారమైన మనసు దొరకాలంటే మీ కూతురు 10 జన్మలెత్తాలి, కానీ ఈ జన్మలోనే అలాంటి వాడు దొరికాడు. అలాంటి నక్షత్ర నోటితోనే చెర్రీ నా భర్త అని చెప్పిస్తాను, ఖచ్చితంగా చెప్పిస్తాను. మీరది కళ్ళతో చూస్తారు. వెళ్ళి నిద్రపోండి పిన్ని, అది తప్ప మీరేమీ చేయలేరు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకేమీ చేయలేక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్ చంద్ర భూమి కోసం ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తాడు కదా, సో ఆ పెళ్లి వాళ్ళు కూర్చొని శరత్ చంద్రతో మాట్లాడుతూ ఉంటారు. మాకు చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, మాకు జరిగిందంతా తెలుసు. ఇప్పట్లో లవ్ అనేది చాలా కామన్ కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తనకి పెళ్లి చూపులు అరేంజ్ చేశాడని తెలుసుకున్న భూమి ఇంకా హుటాహుటిన ఇంటి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళి శారద వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది భూమి. శారద భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ భూమి, నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతారు. అత్తయ్య, నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, అందుకే అత్తయ్య నేను వచ్చేసాను. నాకు మీరు మాటిస్తారా? నా మనసులో గగన్ బావ తప్ప ఎవ్వరూ లేరు, నేను గగన్ బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ప్లీజ్ అత్తయ్య, నాకు గగన్ బావని ఒప్పిస్తానని మాటివ్వండి అని అడుగుతుంది భూమి. చూడమ్మా భూమి, నువ్వు ఇలా చెప్తే ఎలా అని మాట్లాడుతూ ఉంటే ఇటువైపు అప్పుడే గగన్ ఇంకా అలా షాపింగ్ నుండి తిరిగి ఇంటికి వస్తాడు. గగన్ అండ్ శివ ఇంటికి తిరిగి వస్తుంటే అలా ఇంకా గార్డెన్లో పడిపోయిన టెడ్డీ బియర్ని చూస్తాడనమాట గగన్. ఇదేంటి ఇక్కడ పడిపోయింది అని చెప్పి అది చేతిలోకి తీసుకుంటాడు గగన్. అప్పుడే పూరి అక్కడికి వచ్చి, అన్నయ్య, ఇది నేనే అది అనాథ శరణాలయం వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు, ఇక్కడే పడిపోయినట్టుంది అని అంటుంది. ఏంటి చపాతీ గారు, మీరు ఈ టెడ్డీ బియర్ని వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నారా? అయినా అలా ఎలా చేస్తారు మీరు చపాతీ గారు అని అడుగుతాడు శివ. ఏయ్, నిన్ను గాడిదని పిలుస్తున్నానని నన్ను చపాతీ అని పిలుస్తావురా అని అంటుంది పూరి. మరి చపాతీ మొహాన్ని చపాతీ అని పిలవకుండా పరోటా అని పిలవాలా అని అంటాడు శివ. ఇంకా గగన్ నవ్వుతూ ఉంటాడు. పూరి, వాడేదో తెలియకంటున్నాడులే, అయినా మీ ఇద్దరి కాంబో చాలా బాగుంది. సరే శివ, నీకు ఈ బట్టలు చాలా బాగున్నాయి అని అంటారు. థ్యాంక్ యూ బావా అని అనేస్తాడు శివ.
వాట్ ఏమన్నావు అని అంటారు. అంటే మీరు అచ్చం చూడ్డానికి మా మేనమామ కొడుకులా అనిపించారు, అందుకే బావా అనేశాను, సారీ సార్ అని అంటాడు శివ. ఓకే నో ప్రాబ్లం, పద లోపలికి వెళ్దాం అని చెప్పి ఇంకలా గగన్ శివ అండ్ పూరితో లోపలికి వస్తాడు. వచ్చి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది. భూమిని చూడగానే షాక్ అయిపోతాడనమాట గగన్. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నాకు ఇష్టం లేని పెళ్లి చూపులని మా నాన్న చూశారు, అందుకే తప్పించుకోవడానికి దారి లేక ఇక్కడికి వచ్చేశాను బావా అని అంటుంది భూమి. ఓ అంటే ఎప్పుడు మా ఇంటికి సమస్యలు తీసుకురావడానికే నువ్వు వస్తావన్నమాట. అందులో ఇదొకటి. కానీ ఒకటి, నువ్వు ఎంత ఎంత నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించినా అవ్వలేవు భూమి. నేను ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి నిన్ను వెళ్ళిపోయేలా చేస్తాను చూడు అని చెప్పి గగన్ శరత్ చంద్రకి కాల్ చేస్తారు. ఇంకా శరత్ చంద్ర ఇటువైపు భూమి కనిపించట్లేదని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా శరత్ చంద్ర అపూర్వ దగ్గరికి వస్తారు. అపూర్వ శరత్ చంద్ర వైపు చూస్తూ, అపూర్వ భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇటువైపు పెళ్లి వాళ్ళతో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటారు శరత్ చంద్ర. ఇంకా అపూర్వ నేనున్నాను కదా అని మనసులో అనుకుంటూ, బావా ఒకటి మాత్రం నిజం, ఇప్పటికే భూమిపై చాలా బ్యాడ్ ఒపీనియన్ నడుస్తుందని మీకు చెప్పాను, కాబట్టి ఈ సంబంధాన్ని చేతులారా జారనివ్వకూడదు మనం. కాబట్టి వెళ్ళి తాంబూలాలు మార్చుకుందాం, వీలైనంత త్వరలో ముహూర్తాలు పెట్టుకుందామని చెప్దాం. భూమి నీ కూతురు బావా, ఖచ్చితంగా నీ మాట వింటుంది. తను పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తుందని తెలియదు కదా. ఒకవేళ తెలిసినా ఏదో చిన్న పనిపైనో డాన్స్ ఇన్స్టిట్యూషన్ పనిపైనో బయటికి వెళ్ళి ఉంటుంది, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, అంతేకాని వేరే కావాలని వెళ్ళిపోదు బావా. పద ముందు రా నువ్వు అని చెప్పి అపూర్వ శరత్ చంద్రన్ లోపలికి తీసుకువెళ్ళి, మా భూమి చిన్న పనిపై సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళింది, సో తను రావడానికి ఈవినింగ్ అవుతుంది, కాబట్టి ఈలోపు మనం ముహూర్తాలు పెట్టేసుకుందాం అని అంటుంది అపూర్వ. ఓ అవునా, పర్లేదండి, మాకు తెలిసిందే కదా, ఓకే ముహూర్తాలు పెట్టేయండి పంతులు గారు అని అంటారు పెళ్ళికొడుకు ఫ్యామిలీ. ఇంకా పెళ్ళికొడుకు ఫ్యామిలీతో చెప్పేసరికి పంతులు గారు వచ్చే బుధవారం మార్నింగ్ 10:30కి పెళ్లి నిశ్చయిస్తున్నామని చెప్తారు. అలా ఇంకా శరత్ చంద్ర, అపూర్వ అండ్ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న తాంబూలాలు మార్చుకుంటారు. బుధవారమే వచ్చే వారమే భూమి అండ్ ఆ పెళ్ళికొడుక్కి పెళ్లి జరుగుతుందని శరత్ చంద్ర ఫిక్స్ చేసేస్తాడు. అలా ఇంకా హ్యాపీగా శరత్ చంద్ర బయటికి వచ్చి భూమి ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి అని అనుకుంటున్నప్పుడు గగన్ శరత్ చంద్రకి కాల్ చేస్తారు. హలో ఏంట్రా, నువ్వేంటి నాకు కాల్ చేశావు అని అడుగుతాడు శరత్ చంద్ర. హలో మిస్టర్ శరత్ చంద్ర, నీతో కబుర్లు చెప్పడానికి నీకు కాల్ చేయలేదు, నీ కూతురు కనిపించట్లేదని నువ్వు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటావు కదా, అందుకే నీ కూతురు ఎక్కడుందో చెప్పడానికి కాల్ చేశాను మిస్టర్ శరత్ చంద్ర అని అంటారు గగన్. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. నీకెలా తెలుసా, నా కూతురు ఎక్కడుందో నీకెలా తెలుసు అని అడుగుతారు. అరిచి బీపీ తెచ్చుకోవద్దు శరత్ చంద్ర, నీ కూతురు నా ఇంట్లోనే ఉంది, నువ్వు పెళ్లి చూపులు ఏర్పాటు చేసావంట కదా, అందుకే తను మా ఇంటికి వచ్చేసింది. అయినా నువ్వు ఒక తండ్రిలాగా ఆలోచిస్తున్నావా? కన్న కూతురికి పెళ్లి చూపులు ఇష్టం లేకపోయినా పెళ్లి చూపులు జరిపించి నీ మాటే వినాలని, నువ్వు చెప్పిందే వినాలని నీ ఆలోచనలని తనపై రుద్దుతున్నావే, నీకేమీ అనిపించట్లేదా అని అడుగుతాడు గగన్. ఏయ్, నీతో నాకు మాటలు అవసరం లేదురా, ఎప్పుడైతే నువ్వు నా కూతుర్ని పెళ్లి పీటలపై వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడే నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా అర్థమైందిరా అని అంటారు శరత్ చంద్ర. ఓహో, నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వినడానికి చాలా బాగుంది, చాలా బాగుంది శరత్ చంద్ర. నా క్యారెక్టర్ గురించి నువ్వు కాదు, ఈ 2 స్టేట్స్లో ఏ స్టేట్ని అడిగినా చెప్తారు ఈ గగన్ కొనిదెల అంటే ఏంటో. అది నువ్వు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. సరే, నీ కూతురు గురించి విలవిల్లాడిపోతున్నావు కదా, నేనే కార్లో నీ కూతుర్ని నీ ఇంటికి పంపిస్తాను, కాబట్టి వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గగన్. ఇంకా శరత్ చంద్ర చాలా బాధపడుతూ గగన్ ఇంటికి ఎందుకు వెళ్ళిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శరత్ చంద్ర. గగన్ భూమి దగ్గరికి వస్తారు. చూడమ్మా, తనని త్వరగా వెళ్ళిపోమని చెప్పు, కార్ పంపించడానికి రెడీగా ఉంది, తన్ని వెళ్ళి ఇంకొకసారి మన ఇంటి దరిదాపుల్లో కూడా తన నీడ పడకుండా ఉండాలి అని నువ్వు తనకి గట్టిగా చెప్పమ్మా, లేకపోతే ఊరుకోను అని అంటారు గగన్. ఇంకలా వెళ్ళిపోతున్న గగన్ చేయి పట్టుకుంటుంది భూమి. చూడు బావా, నువ్వు నన్ను ఎన్ని మాటలైనా పడతాను, ఎందుకంటే మన మధ్య ఈ మనస్పర్ధలు కొత్తేమీ కాదు,
మన జర్నీ ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో ఈ మనస్పర్ధలు కూడా అప్పటి నుండే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి నువ్వు ఎన్ని తిట్టినా, నన్ను అవమానించాలనుకున్నా, నన్ను నువ్వు చీకొట్టినా నేను మాత్రం నీకోసం ఎదురు చూస్తాను. ఎందుకంటే మన మధ్య ఉన్నది కేవలం అపార్థాలు మాత్రమే. నా మనసేంటో నీకు తెలిసినప్పుడు, నీ మనసేంటో నాకు తెలిసినప్పుడు ఇంకా ఈ అపార్థాల గురించి నేను ఆలోచించాలి అనుకోవటం లేదు. ఆ రోజు పెళ్ళిని నేనే ఆపడానికి కారణం ఏంటో నీ అంతట నువ్వు తెలుసుకున్న రోజు, అప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి భూమి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని ఖచ్చితంగా అడుగుతావు బావా అని అంటుంది భూమి. కథలు బాగానే చెప్తున్నావు, బట్ దట్ సిచ్యువేషన్ వోంట్ కమ్. అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రాదు. వస్తుందని కూడా నేను ఆశ పెంచుకోవాలనుకోవటం లేదు. మీరు ది గ్రేట్ శరత్ చంద్ర కూతురు కాబట్టి వెళ్ళండి. మీ నాన్న దగ్గరికే వెళ్ళి ఆయనకి నచ్చిన సంబంధాన్ని చేసుకోండి, నాకేమీ ప్రాబ్లం లేదు అని ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట గగన్. పాపం శారద భూమి దగ్గరికి వచ్చి, భూమి వాడి గురించి తెలిసిందే కదమ్మా, వాడి కోపం చాలా తక్కువ, అగ్గిపుల్ల ఎంతసేపు ఉంటుందో వాడి కోపం కూడా అంతే, తర్వాత వాడే ఆలోచిస్తాడు అని అంటారు శారద. ఖచ్చితంగా అత్తయ్య, గగన్ బావ గురించి మీరు నాకు ఎలాంటి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెళ్తాను, మీరు మాత్రం ఆలోచించండి, సరేనా? వెళ్ళొస్తాను తమ్ముడు అని అంటుంది భూమి. ఒక్కసారిగా పూరి షాక్ అవుతుంది. భూమి అని అంటుంది. అయ్యో అని అనుకుంటుంది భూమి. పక్కకి రా అని చెప్పి పూరి భూమిని పక్కకి తీసుకువెళ్తుంది. భూమి, నీకు అతన్ని మేము పరిచయం కూడా చేయలేదు, అలాంటిది నువ్వు అతని పేరు పెట్టి ఎలా పిలిచావు? శివ అని నీకు అతని పేరు ఎలా తెలుసు అని అడుగుతుంది పూరి. అంటే పూరి అది అది అని కంగారు పడుతుంది భూమి. లేదు భూమి, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు. నువ్వు ఆ శివని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు, వాడు నీ తరపా అని అడుగుతుంది పూరి. అవును పూరి, వాడు నా తమ్ముడు. చిన్నప్పుడు నేను అరకులో ఉన్నప్పుడు నన్ను పెంచుకున్న అమ్మా నాన్న వాళ్ళ కన్ను కొడుకు నాకు తమ్ముడు. వాడికి నేను తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. కానీ నీకు తెలిసిందే కదా, అపూర్వ పిన్ని ఇంట్లో ఉండనివ్వదు, చంపేస్తుంది. అందుకే వాడిని మీ ఇంటికి తీసుకురమ్మని నేనే ప్లాన్ చేసి పెట్టాను. ప్లీజ్ పూరి, ఈ విషయాన్ని మీ అన్నయ్యతో చెప్పొద్దు, లేకపోతే వాడు దిక్కులేని వాడైపోతాడు అని అంటుంది భూమి. భూమి, నువ్వు నీ తమ్ముడని చెప్పాక కూడా నేను అన్నయ్యకి ఎందుకు చెప్తాను? అయినా ఆ రోజు నువ్వు అమ్మని కాపాడావు భూమి. అలాంటి సిచ్యువేషన్లో మీ వాళ్ళని నువ్వు ఎదిరించావు. అలాంటిది నీకు నేను చిన్న హెల్ప్ చేయలేనా? లేదు, నేను చెప్పనులే, అన్నయ్యకేం చెప్పను. సరే, నేను వాడిని చూసుకుంటాను అని అంటుంది పూరి. థ్యాంక్ యూ పూరి అని చెప్పి ఇంకా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. భూమి శరత్ చంద్ర ఇంటికి రీచ్ అవుతుంది. శరత్ చంద్ర, అపూర్వ, కృష్ణప్రసాద్ ఫ్యామిలీ అందరూ భూమిని అలానే చూస్తూ ఉంటారు. శరత్ చంద్ర భూమి మొహం చూడకుండా, భూమి నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా అమ్మా? నువ్వు ఆ గగన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నావా? వాడింకా నీ మనసులో ఉన్నాడా? నీ ప్రేమ చచ్చిపోలేదా? అందుకే నువ్వు ఇంకా వాడి దగ్గరికి వెళ్ళిపోయావా అని అడుగుతారు శరత్ చంద్ర. పాపం భూమికి ఏం చెప్పాలో అర్థం కాదు. చెప్పమ్మా, నువ్వింకా వాడిని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. లేదు నాన్న, అలాంటిదేమీ లేదు అని అబద్ధం చెప్పేస్తుంది భూమి. నాకు తెలుసమ్మా భూమి, నాకు తెలుసు, నువ్వు నా బంగారు తల్లివి. ఈ నాన్నంటే నీకు నమ్మకం ఉంటుందని నాకు తెలుసు. అందుకే నేను ఏం చేశానో తెలుసా? నీ నమ్మకం పైనే నేను ఆధారపడి పెళ్లి సంబంధం వల్ల పెళ్లి ఫిక్స్ చేసేసాను. వచ్చే బుధవారమే ఒక మంచి గుడిలో మార్నింగ్ 10:30కి నీకు అతనికి పెళ్ళవుతుంది. అతను నిన్ను బాగా చూసుకుంటాడు. ఈ నాన్నపై నీకు నమ్మకం ఉంది కదా అని అంటారు శరత్ చంద్ర. పాపం భూమి లోపలే బాధపడుతూ చాలా ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా నక్షత్ర అలా భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి భూమి ఏడుస్తున్నావు? ఓ, నువ్వు ఎలా అయినా ఎప్పటికైనా గగన్ బావని పెళ్లి చేసుకుంటానని చాలా ఆశలతో ఉన్నావు కదా. పాపం వారం రోజుల్లోనే నీకు పెళ్ళైపోతుందని బాధపడుతున్నావా? వద్దులే, బాధపడద్దు. నీకు మంచివాడే రాసి పెట్టుంటాడులే. నాకు ఎలాగో ఆ చెర్రీగాడితో పెళ్ళయ్యేలా చేశావు. కానీ నీకు మాత్రం నాన్న మంచి గొప్ప సంబంధమే తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వైనా సంతోషంగా ఉంటావు. కానీ నీ మనసులో ఎప్పటికీ గగన్ బావే ఉంటాడు. వాడిని పెళ్లి చేసుకోలేక, గగన్ బావని మర్చిపోలేక నువ్వు నరకం అనుభవిస్తావు కదా. నాకు కావాల్సింది కూడా అదే అని అంటుంది నక్షత్ర. నక్షత్ర, నువ్వు ఇప్పుడు నేను గగన్ బావ దూరంగా ఉన్నామని, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదని తెగ సంతోషపడిపోతున్నావేమో. కానీ
మాది దేవుడు కలిపిన బంధం. ఎప్పటికైనా ఎప్పటికైనా మేము ఒక్కటవుతాం. అది నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అప్పటి వరకు నువ్వు మాత్రం ఇలానే చెర్రీని టార్చర్ చేస్తూ, చెర్రీ ఎప్పుడెప్పుడు ఎలా బిహేవ్ చేస్తే ఎలా తిప్పికొట్టాలా, నీ శాడిజంని చెర్రీపై ఎలా చూపించాలా అని ఆలోచిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని అంటుంది భూమి. ఇంక వెంటనే నక్షత్ర, అవును, నేను వాడిని టార్చర్ చేస్తాను. ఎందుకంటే వాడు నాకు నచ్చకుండా తాళి కట్టాడు కాబట్టి నిన్న రూమ్లో కూడా నేనంతటి నేను కొట్టుకొని కావాలని వాడిపైకి నిందలు వేసేశా. ఏం చేస్తావు అని అడుగుతుంది నక్షత్ర. ఏం చేయడం ఏంటి? ఏమీ చేయను. చెర్రీ అని పిలుస్తుంది భూమి. భూమి రెడీ. నక్షత్ర, చూడ్డానికి భలే క్యూట్గా ఉన్నావు. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా క్యూట్గా ఉంటావు నక్షి డార్లింగ్ అని అంటాడు చెర్రీ. ఏయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏయ్ కాదు, ఏవండి అని పిలు, అప్పుడు చెప్తాను అని అంటాడు చెర్రీ. ఎక్స్ట్రా చేయకుండా ఏం చేసావురా అని అడుగుతుంది నక్షత్ర. ఇప్పుడు నువ్వు వాగావు కదా వీరవాగుడు, వాటిని ఇదిగో ఈ కెమెరాలో బంధించాను. నువ్వంతటి నువ్వే కొట్టుకున్నాను, నన్ను టార్చర్ పెడతానని భూమితో చెప్పావు కదా, ఆ మాటలన్నీ ఇందులో రికార్డ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఈ రికార్డ్ని డైరెక్ట్గా మావయ్యకి చూపించాననుకో, నీ పని అని అంటాడు చెర్రీ. వద్దు వద్దు చెర్రీ అని చెప్పి చెర్రీ వెనకాల పరిగెడుతూ ఉంటుంది నక్షత్ర. అలా ఇంకా చెర్రీ అండ్ నక్షత్ర ఆడుకుంటూ ఉంటే అదంతా దూరం నుండి చూస్తూ శరత్చంద్ర, నేను చెర్రీని తప్పుగా అపార్థం చేసుకున్నాను. చెర్రీ నక్షత్ర సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరి వైపు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా గగన్ పూరి శారద దగ్గరికి వస్తారు. అమ్మా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పూరికి సంబంధాలు చూడాలనుకుంటున్నాను, నీకు ఓకే కదా అని అంటారు. అన్నయ్య, ఏంటన్నయ్యా నువ్వు? నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనన్నయ్యా అని అంటుంది పాపం పూరి. అలా అనకూడదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీ లైఫ్ని ఇంకా హ్యాపీగా గడపాలి, అర్థమైందా? అది నా బాధ్యతని నేను నెరవేర్చాలి కదా అని అంటారు పాపం గగన్. అప్పుడే అక్కడికి శివ వచ్చి, సార్, అయినా మీ బాధ్యతని తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా సార్. ఆడపిల్లలకి స్వేచ్ఛనివ్వాలి అంటారు కదా. తనకి నచ్చినప్పుడు తను పెళ్లి చేసుకుంటుంది. మీరు ఎంత అన్నయ్య అయితే మాత్రం తన్ని ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు శివ. ఒక్కసారిగా శివ వైపు చూసి పాజిటివ్గా అనుకుంటుంది పూర్ణిమ. ఇంకలా చూస్తూ ఉంటుంది. ఏంటి చపాతీ గారు, కరెక్ట్గానే చెప్పానా అని అంటారు. ఏయ్, ఇంకొకసారి నన్ను చపాతీ అని పిలిచావనుకో మర్యాదగా ఉండదు. అయినా నా మనసులో మాట ఇంత కరెక్ట్గా వీడెలా చెప్పాడన్నయ్యా అని అంటుంది పూరి. ఏమో, మీ ఇద్దరు ఎందుకు ఇలా ట్విన్ ఫ్లేమ్స్లో ఉన్నారో నాకేం తెలుసు అని అంటారు గగన్. అన్నయ్య, అలా అనద్దు అని చెప్పి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది పూరి. ఇంకలా పూరిని ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉంటారు గగన్, శారద, శివ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.